అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో రైతులకు మాడుగుల ఎమ్మెల్యే బంటారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో రాయితీలపై వ్యవసాయం యంత్ర పరికరాలు నాణ్యమైన విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. కూటమి ప్రభుత్వం రైతు పక్షంగా పనిచేస్తుందని, పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు ప్రతి వీలైన దశలో సహాయం అందిస్తోందని స్పష్టం చేశారు. రైతుల శ్రమకు న్యాయం చేసే దిశగా మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన విత్తనాల ద్వారా కృషి చేస్తుందని తెలిపారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందన్న నినాదంతో ముందడుగు వేస్తున్న కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒక్కో మండలానికి 10 అదనంగా ఎక్కడెక్కడ జిల్లాలో రాష్ట్రంలో మిగిలిపోయినాయో అవన్నీ మన మామూలు మండలానికి 5-6 ఇచ్చారు. మన అదృష్టం ఏంటంటే మండలానికి 12, 16, ఇక్కడ చీడికారులో 16, దేవరాపల్లిలో మనం డిస్ట్రిబ్యూట్ చేశాను 16. అచేత నేను ఇంకో చెప్తున్నా, రైతులు ఇన్పుట్ ఏవైతే ఉన్నాయో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో, ఒకటి పవర్ టిల్లర్ కానీ, 3 స్ప్రేయర్స్ కానీ, రోటరేట్స్ కానీ, మీరు ఎవరైనా రోటరేట్ కానీ, ట్రాక్టర్ డ్రమ్స్, అది కూడా చాలా దమ్ముల్లో చాలా అవసరం కనుక ఇంకా ఎవరైనా రైతులకు కావాలంటే ప్రస్తుతం చెప్తున్నాను, మీరు అదనంగా కావాలంటే దరఖాస్తు ఇవ్వండి. ఎక్కడొక్కడ తెచ్చిచ్చే బాధ్యత నాది. ఇది వ్యవసాయ శాఖ నుంచి నాకు బంధువు అవడం వల్ల నాకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది. అయితే అలాంటి ఇబ్బంది పడవద్దు, మాకు రాలేదని ఇబ్బంది పడవద్దు. ఏ రైతు కోరినా మా నాయకుల దగ్గర లిస్టులు ఉన్నాయి, ఇవ్వండి. డెఫినెట్గా మీకు ఇక్కడ మన మాడుగుల వరకు మనం వ్యవసాయం ఆధారపడడం, పూర్తిగా వ్యవసాయ ప్రాంతం ఇది. ఇక్కడ వ్యవసాయం కూడా మన సరైన సౌకర్యాలు ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు కనుక నేను మరొక్కసారి మా రైతాంగాన్ని కోరేది, మీరు ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ కావాలంటే ఏదైనా సరే మీరు దరఖాస్తు ఇవ్వండి. ఈ 16 మందికి మనం ఆశపడద్దు. ఇంకా ఏమైనా ఉంటే ఇంకా సచివాలయం అందరూ వస్తాయి, అవి కూడా ఉండమ్మా, అవి కూడా ఇస్తాను. నేను చెప్పిన 3 ఫసల బీమా యోజన, బ్యాంకింగ్ లేని వాళ్ళందరూ కూడా తక్కువ ప్రీమియం కట్టండి. అంటే అదృష్టం బాగుండి మన పంటలు పడుతున్నాయి, కాదంటాం లేదు. ఇంకా దురదృష్టమైన జరిగితే మాత్రం జాగ్రత్త పడాలి కనుక అది ఆర్జీఎల్ మాత్రం మేడం గారు చెప్పినట్టు ఫాలో అవ్వండి. లాస్ట్ టైం మనం చాలా ఇబ్బంది పడ్డాం. పాతప్పుడు బియ్యం అంతా, ధాన్యం అంతా పొలాలు నిండిపోయినాయి. అది వాడు చూడమని చెప్తూ, వేరుశెనగ కూడా ఎక్కువ అర్లీగా ఇస్తే మంచిదని మేడం గారితో చెప్తూ, తర్వాత మీకు ఇత్తనం కానీ ఫెయిల్ అయితే మీరు ఆ రిసీట్ ద్వారా మా మేడం గారికి మీరు కంప్లైంట్ చేస్తే మేము ఆ కంప్లైంట్ ద్వారా మళ్ళీ మీకు నష్టపరిహారం ఇచ్చేటువంటి హక్కు మీకు ఉంది. చాలామంది తెలియదు పాపం. కంపెనీలు కానీ ఏదైనా సరే గవర్నమెంట్ కానీ ఆ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చెప్తుంది. ఈ 4 సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ